నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రీవిద్య. ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద కేసు నమోదైంది. సైబరాబాద్ పోలీసులు సైబర్ క్రైమ్ పేరిట కేసు నమోదు చేయడం జరిగింది. అంటే తెలంగాణ డీజీపీ అండ్ ఐఏఎస్ అధికారులు, కొంతమంది ఉన్నతాధికారులు 300 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారంటూ వీడియోని రిలీజ్ చేశారు అన్వేష్. దాని మీద ఆయనపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది. మరి ఈ అంశం గురించి భరద్వాజ్ గారి మాటల్లో ఆయన ఏం చెప్తారో విందాం. భరద్వాజ్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ. సార్, అన్వేష్ మీద కేసు నమోదైంది. 300 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటున్నట్లుగా అధికారుల మీదే వీడియోని చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఏం సార్, ఏం జరిగింది? నిజమేనా అసలు? అంటే 300 కోట్లు ఎలా వెళ్ళిందంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషనల్ యాక్టివిటీలో 300 కోట్లు వీళ్ళ చేతికి వచ్చింది అనేది ఆయన ఆరోపణ. ఎవరి చేతుల్లోకి వచ్చింది? ఇప్పుడు డీజీపీ మీద కూడా విమర్శ చేశాడు ఆయన, జితేందర్ మీద. అలాగే దానకిషోర్ మీద విమర్శ చేశాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. శాంతి కుమారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే మెట్రో ఎండి రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు చేశాడు ఆయన. చేసి వీళ్ళందరూ కుమ్మక్కయి మెట్రో ట్రైన్స్లోను, మెట్రో ఇతర యాక్టివిటీస్లోను దీన్ని ప్రమోట్ చేశారు, బెట్టింగ్ యాప్స్ని అనేది ఆరోపణ. చేయటం ద్వారా వీళ్ళు 300 కోట్లు లబ్ధి పొందారు అని. ఈ లబ్ధి పొందటం అనేది దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అడుగుతున్నారు వాళ్ళు. ఏ ఆధారంతో నువ్వు ఈ వార్తని ప్రమోట్ చేశావు, ఏ ఆధారంతో నువ్వు ఇది మాట్లాడావు నీ ఛానల్లో, ఆ ఆధారాలు మాకు చూపించు. అసలు ఏ ఆధారాలు లేకుండా అంత కాన్ఫిడెంట్ గా అతను అసలు వీడియో ఎలా రిలీజ్ చేస్తాడు సార్? అంటే 2 పద్ధతులు ఉంటాయి దీనిలో. ఎవరైనా సరే ఒక ఆరోపణ చేసేటప్పుడు ఈ కాన్సిక్వెన్సెస్లో ఇలా జరిగి ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పచ్చు. దానికి సంబంధించి ఆధారాలు ఉండాలని రూల్ ఏం లేదు. కానీ అక్కడ జరిగిన దానికైనా ఒక ఆధారం ఉండాలి. ఇప్పుడు మెట్రోలో నిజంగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరిగిందా అనేది చూడాలి. మెట్రో ట్రైన్స్లో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లేలో ఎక్కడైనా ఇది జరిగిందా, ఒక బెట్టింగ్ యాప్ని వాళ్ళు ఏదైనా ప్రమోట్ చేశారా, లేకపోతే వాళ్ళు ఇతర యాక్టివిటీస్లో ఎక్కడైనా ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీ ఏదైనా జరిగిందా అనడానికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్లు సేకరించాలి ప్రాథమికంగా. వాటి ఆధారంగా ఇవన్నీ ప్లే అయ్యాయంటే వీటి వెనకాల వీళ్ళందరి హస్తము ఉండి ఉండవచ్చు అని నేను అనుమానిస్తున్నాను అని చెప్పచ్చు. కానీ ఇతను అలా చెప్పలేదు, రూఢీగా చెప్పాడు. 300 కోట్లు అనే ఫిగర్ కూడా చెప్తున్నారు, మెన్షన్ చేసి చెప్పారు. అవును, అంటే లంచం తీసుకుని వాళ్ళు ఏదో ప్రమోట్ చేశారు అని చెప్పడం వేరు వేగ్గా. కానీ 300 కోట్లు వీళ్ళు లబ్ధి పొందారు అన్నప్పుడు దానికి ఆధారాలు అడుగుతున్నారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వైపు నుంచి కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ జరిగినటువంటి తప్పుల్ని మీరు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటానికి ఏదైనా ప్రయత్నం చేయవచ్చు సోషల్ మీడియా ద్వారా. కానీ అధికారుల మీద తప్పుడు వార్తలు ప్రచారం చేయటం ఖచ్చితంగా నేరమే అవుతుంది. అందుకని వీళ్ళు అడ్వాంటేజ్ తీసేసుకున్నారు ఆల్రెడీ గవర్నమెంట్, అంటే పోలీసులు. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లను కూడా టార్గెట్ చేశాడు ఈయన. ఈ టార్గెట్ చేయడంతో వాళ్ళ ఆధారాలు అడుగుతున్నారు. అతను ఎక్కడున్నా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత అతను ఏ దేశంలో ఉన్నా కానీ అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి అతను అక్కడ కస్టడీలోకి తీసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్సిట్ వేసి పట్టుకొచ్చేస్తారు. పట్టుకొచ్చిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అతను ఎలా విచారించాలనేది వీళ్ళు కోర్టు ద్వారా చూసుకుంటారు. అప్పుడైనా సరే అతను ఎవిడెన్సులు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఏ ఆధారాలతో మాట్లాడాడో అది చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడైనా రివీల్ చేయొచ్చు అతను. ఇప్పుడు ఆల్రెడీ గొడవ జరుగుతోంది కాబట్టి అతని మీద వారెంట్ ఇష్యూ అయింది, కేసు బుక్ అయింది కాబట్టి ఇదిగో ఈ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పచ్చు. కానీ అతని వైపు నుంచి అలాంటి వీడియోలు ఏమీ రాలేదు ఇంకా. ఇప్పుడు చాలామంది బట్ట కాల్చి మీద వేయటం అనే కార్యక్రమం లాగా మాట్లాడేస్తున్నారు. మాట్లాడేటప్పుడు మీ దగ్గర ఏదో ఒక సాక్ష్యమైనా ఉండాలి, లేదు నాకు ఇది జరిగినటువంటి యాక్టివిటీని చూసినప్పుడు నాకు ఇలాంటి అభిప్రాయం కలిగింది అనైనా చెప్పాలి. కానీ ఎంతో కొంత ఆధారం చూపించి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది కదండి. డెఫినెట్గా
డెఫినెట్గా అంటే ఇదిగో ఈ యాక్టివిటీ జరిగింది, దాని మీద నాకు ఈ డౌట్ ఉంది అని చెప్పచ్చు. అలా కాకుండా మీరు స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. పేర్లు కూడా మెన్షన్ చేశారు కాబట్టి పేర్లు మెన్షన్ చేశాడు కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి నీకు దొరికినటువంటి ఆధారాలు ఏంటనేది చెప్పాలి అనివార్యంగా. అది కోర్టులో కేసు వేసినప్పుడు కూడా ఇవన్నీ సమర్పించాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండా ఎలా మాట్లాడేస్తారు మీరు అనేది ఒక ప్రశ్న. దాని ఆధారంతో ఇప్పుడు ఆయన్ని తీసుకొస్తారు ఎక్కడున్నా. ఆయన వేరే దేశాల్లో ఉన్నాడు, అక్కడి నుంచి కూడా ట్రాన్సిట్ వీసా వేసి కొంతమంది ఏమో పట్టుకొస్తారు. అతను ఫేమ్ కోసమే, అంటే ఇంకా ఇంకా ఫేమ్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే, ఇంకా నలుగురిలో మాట్లాడాలి, లేకపోతే నలుగురిలో తన గురించి మాట్లాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇలా చేశాడు అని మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక పద్ధతిలో జనాల్లో పాపులర్ అవటం కోసం ఏది పడితే అది మాట్లాడటం అనేది అతనొక్కడే కాదు, చాలా మంది చేస్తున్నారు. అలాని అందులో ప్రభుత్వ అధికారులని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరినైనా టార్గెట్ చేస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలోనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద ఒక చర్చ వచ్చింది. వస్తే అతను వ్యవహార శైలి ఏమిటి అనే దాని మీద మాట్లాడకుండా చాలా దూకుడుగా వెళ్ళిపోయి ఆయన మీద పోక్సో యాక్ట్ పెట్టేస్తున్నారు దాకా మాట్లాడేశారు. కీరవాణి గురించి ఒక సింగర్ ఆయన మీద చేసినటువంటి ఆరోపణల్లో ఆ రకమైన ప్రస్తావన ఎక్కడ ఆ అమ్మాయి మాట్లాడలేదు. కానీ బిట్వీన్ ది లైన్స్ వెళ్ళిపోయి వీళ్ళు వ్యాఖ్యానాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయికి కీరవాణికి మధ్య గొడవ అది. కానీ వాళ్ళిద్దరికి సంబంధం లేకుండా బిట్వీన్ ది లైన్స్ ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లోని అంతరార్థం అనే పేరుతో వీళ్ళే ఒక అనాలిసిస్ చేసేసి ఒక బజ్ క్రియేట్ చేసి అతనికి ఈ నిజమే ఈ రకమైనటువంటి యాక్టివిటీ ఉందని నిర్ధారించేసి ఆ అమ్మాయి చెప్పని మాటలు, ఆ అమ్మాయి చేయని ఆరోపణలు వీళ్ళు చేసేసి ఆయన నడవడిక ఇలాగే ఉంటుంది, ఆయన మీద పోక్సో యాక్ట్ కింద కేసు బుక్ అయ్యే అవకాశం ఉంది దాకా మాట్లాడేశారు. ఇదంతా పాపులారిటీ, పబ్లిసిటీ కోసం. పబ్లిసిటీ కోసమే. అంటే జనాలు అట్రాక్ట్ అవుతారు వెంటనే. ఏంటి నిజమేనా ఒకసారి విందామని అనుకుంటారు, అక్కడికి వస్తారు. అంటే ఈ వ్యూస్ ద్వారా ఏదో చేయాలనేది ఒక రకంగా థంబ్నెయిల్ టెర్రరిజం అనేది ఒకటి నడుస్తోంది ప్రస్తుతం మార్కెట్లో. అంటే కంటెంట్ అది ఉంటుందా లేదా లోపల అనే దానికంటే కూడా ఒక థంబ్నెయిల్ ద్వారా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయటం అనే ప్రోగ్రామ్. అంటే ఆ న్యూస్ కన్జ్యూమ్ అవుతుంది. ఈ న్యూస్ కన్జ్యూమబుల్గా మార్చటం కోసం వీళ్ళు విచిత్రమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి జనంలోకి వదులుతున్నారు. దీని వలన చాలా సఫర్ అవుతున్నారు, చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. అంటే వాళ్ళకు ఉండేటువంటి ఒక ఇమేజ్ ఉంటుంది మార్కెట్లో, ఆ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇది ఎలా రిస్టోర్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు థంబ్నెయిల్ జర్నలిజం నడుస్తోంది. అది థంబ్నెయిల్ జర్నలిజంగా మొదలై ఇప్పుడు ఎక్స్ట్రీమిజంగా మారిపోయింది అది. మరి ఇప్పుడు అన్వేష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే దాకా వెళ్ళిన పరిస్థితుల్లో మరి అతని వైపు నుంచి ఇంకా ఎటువంటి వీడియో రిలీజ్ కాకపోవడం వెనుక ఉండే ఆంతర్యం ఏంటంటారు? ఆధారాలు ఉంటే మాట్లాడి ఉండేవాడు. ఇప్పుడు ఆధారాలు ఉండుంటే కనీసం తన ఆర్గ్యుమెంట్ అయినా చెప్పాలి. ఆర్గ్యుమెంట్ కూడా చెప్పట్లేదు అతను. ఆగాడు అంటేనే ఎక్కడో మిస్టేక్ జరిగింది అనేది ఇప్పుడు అర్థమవుతోంది అతనికి. కాబట్టి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావటమా, లేదు సరెండర్ అవ్వటమా? సరెండర్ అయిపోవడం గౌరవప్రదంగా ఉంటుంది. కోర్టుకు వెళ్ళి నేరుగా కోర్టుకు వెళ్ళి సరెండర్ అయిపోతే ఒక పద్ధతి, అప్పుడు కోర్టు వింటుంది. అలా కాకుండా అరెస్ట్ అయితే పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది వాళ్ళ పద్ధతిలో ఉంటుంది. అందుకని ఏం చెయ్యాలి అనే దానికి సంబంధించి అతను ఏదో చిన్న బ్రీతింగ్ స్పేస్ తీసుకుంటున్నాడు. చూడాలి. అరెస్ట్ చేయటం అయితే వీళ్ళకి పెద్ద కష్టమేం కాదు. కానీ ఏది ఏమైనా ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక సంస్థ మీద ఏదైనా ఒక ఆరోపణలు చెయ్యాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు దాని తగ్గ ప్రూఫ్స్ గట్టిగా ఉంటే మాత్రమే మాట్లాడాలి. అంతే కదా? మీకు ముందు అసలు దాని మీద ఒక అవగాహన అయినా ఉండాలి కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలామంది మీద వార్తలు వచ్చినాయి. వాళ్ళందరూ అరెస్ట్ అయిపోతున్నారు అన్న పద్ధతిలో మాట్లాడారు. ప్రకాష్ రాజ్ అయితే ఓపెన్గా చెప్పాడు, ఒక టైంలో నేను చేశాను, అది చేసినప్పుడు నాకు తెలియదు, తర్వాత నేను తెలుసుకుని ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత దీన్ని తిరిగి నేను ముందుకు నడిపించను అని చెప్పాను వాళ్ళకి. చెప్పాక వాళ్ళు ఆగిపోయారు. కానీ తర్వాత ఎక్కడో వాళ్ళు దాన్ని డిస్ప్లే చేసినప్పుడు నేను మళ్ళీ వాళ్ళని అడిగాను,
బాబు నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది మీ మీద అన్న తర్వాత ఆగారు వాళ్ళు. ఉమ్, అందుకని నేను మొదట చేసిన తప్పుకి క్షమాపణ చెప్తున్నాను, ఫర్దర్గా నేను చేయలేదు అని చెప్పాడు ఆయన. ఉమ్, అలాగే పోలీసు వారు కూడా సజ్జన్నారు కూడా వీళ్ళందరినీ మేము అప్రూవర్లుగా తీసుకుంటున్నాము, విట్నెస్గా తీసుకుంటున్నాము. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ డిజైన్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళ మీద కేసులు నడుస్తాయి. వీళ్ళందరూ కూడా ఎవరైతే ప్రకటనలు చేశారు అని చెప్తున్నారో వీళ్ళందరినీ కూడా సాక్షులుగా వాడుకుంటామని చెప్పాడు ఆయన. ఓకే. సో ఈ సెలబ్రిటీస్ అందరినీ అరెస్ట్ చేస్తామనే ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇది ఒక పద్ధతిగా నడుస్తోంది. ఈ టైంలో ఈయన ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పేరుతో వీళ్ళు మెట్రో ట్రైన్స్ని, మెట్రో యాక్టివిటీస్ని వాడేసుకుని 300 కోట్లు తినేశారు అని చెప్పేసి మాట అనేసాడు. ఈ మాట అనేయటం బాగానే ఉంటుంది కానీ ఎక్కడో చోట ఏదో ఒక ఫోటోగ్రాఫ్ అయినా సంపాదించాలి కదా. మెట్రో ట్రైన్లో అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే అవుతుండగా ఏదైనా నీ దగ్గర విట్నెస్ ఉందా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఈవెంట్స్లో ఎక్కడైనా వేదిక మీద ఎక్కడైనా డిస్ప్లే అయిందా. ఇప్పుడు కొన్ని యాప్స్కి సంబంధించి కొన్ని షోస్లో జరిగింది. ఇప్పుడు ఆహా అనేటువంటి ఒక యాప్లో అన్స్టాపబుల్ అనేటువంటి షో జరిగింది. దానిలో కూడా బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఒక యాప్ డిస్ప్లే అయింది, ఒక పేరు. అలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. అలాగే చాలా యాక్టివిటీస్లో టీవీ షోస్లో కూడా చాలా బెట్టింగ్ యాప్స్ డిస్ప్లే అయినాయి. అలాంటిదైనా ఒక ఆధారం ఉండాలి నీ దగ్గర ఉండి దాని ప్రాతిపదికగా నువ్వు ఏదైనా మాట్లాడు, నడుస్తుంది. నేను అనుమానించాను అని చెప్పు, తప్పేం లేదు. మినిమం ఎవిడెన్స్ మాట్లాడాలి. ఏదీ లేకుండా నిరాధారంగా ఎలా మాట్లాడేస్తావు? కన్ఫర్మ్ చేసి చెప్పకూడదు కదా. అసలు నీకు అనుమానం రావడానికి ఒక ప్రాతిపదిక ఉండాలిగా. ఆ ప్రాతిపదిక కూడా నువ్వు చెప్పట్లేదంటే అసలు ఏమీ లేదని. ఒకవేళ ఉండుంటే కనీసం నీకు ఎందుకు డౌట్ వచ్చిందో అది మాట్లాడు. అది కూడా లేదు. అందుకని డెఫినెట్గా అతను తీసుకొచ్చి లోపల పెడతారు. సో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అతని దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా, ఎందుకు స్పందించట్లేదు, ఒకవేళ ఉంటే చూద్దాం. ఉంటే ఈ పాటికే బయటకు వచ్చేవి. రాలేదంటేనే లేవనేది అర్థం. వేగ్గా ఎవరైనా మాట్లాడుతుంటే విని చెప్పాడా అతను, లేకపోతే అంటే చాలా సందర్భాల్లో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఎవరో ఫ్రెండ్స్ ఏదో మాట్లాడతారు. దాని నుంచి వీళ్ళు ఏదో కంక్లూజన్కి వచ్చేసి దాన్ని నిజం అనుకుని నమ్మి మాట్లాడేస్తారు. ఇది ఒక ప్రమాదం ఉంటుంది. కనీసం అదైనా మాట్లాడాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ అన్నా ఇవ్వాలి కదా అతను. అది కూడా మాట్లాడలేదు కాబట్టి నిరాధారంగా బట్ట కాల్చి మేదేసేటువంటి కార్యక్రమం ఏదో జరిగిందనే అనుకోవాలి. ఓకే. ఈ సందర్భం ఏదైతే వచ్చిందో అతన్ని అరెస్ట్ చేస్తారు లేకపోతే నెక్స్ట్ ఏంటి అనేది మిగతా యూట్యూబర్స్ కూడా ఆలోచించాల్సిన విషయమేగా. డెఫినెట్గా అంటే ప్రతి ఒక్కరూ కూడా తాము పెట్టేటువంటి థంబ్నైల్స్ ద్వారా కానీ తాము మాట్లాడే కంటెంట్ ద్వారా కానీ ఎవరి ప్రైవసీకి ఎవరి గౌరవానికి భంగంగా వ్యవహరించకూడదు. ఎవరి జీవితాలు వారివి, ఎవరి ప్రైవసీ వారిది. దాన్ని గౌరవించాలి ఖచ్చితంగా. గౌరవించకుండా మీరు ఎలా పడితే అలా అనేయటం ద్వారా, ఎలా పడితే అలా థంబ్నైల్స్ పెట్టడం ద్వారా వాళ్ళ గౌరవానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, కానీ ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా పట్టించుకోకుండా వదిలేస్తే పోతుంది అనుకుంటున్నారు చాలామంది. దాన్ని ఒక అలుసుగా తీసుకుని చెలరేగిపోతున్నారు వీళ్ళు. ఇది మానేయాలి. అంటే ఇలాంటి కేసులు రెగ్యులర్గా వస్తే కొంత కట్టడి వస్తుంది అక్కడ. రీసెంట్గా జాను లిరి కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, ట్రోల్ చేస్తున్నారు, నాకు చచ్చిపోవాలని ఉంది అనే కామెంట్స్ కూడా చేశారు. అంటే డిఫరెంట్ కేటగిరీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ట్రోల్ చేయటం అనేది కల్చర్ ఉంది మన దగ్గర. అంటే ట్రోల్ చేయటం అంటే రాజకీయ పార్టీలకు అయితే ట్రోల్ సైన్యాలు ఉన్నాయి. ప్రతి పార్టీకి పెయిడ్, వాళ్ళు డబ్బులు ఇస్తారు, నెల జీతం తీసుకుంటారు. వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా కానీ లేకపోతే ఆ పార్టీ వ్యతిరేకులను ఇబ్బంది పెట్టడానికి ఏది దొరికినా కానీ వాళ్ళు బ్రహ్మాస్త్రం చేస్తారు. దాన్ని చేసి అంటే దీనికి ఉదాహరణ, ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే ఈ మధ్యకాలంలో మంచు విష్ణు తన సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ గురించి మాట్లాడుతూ ఆయన రేపు 11 o'clockకి నా సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ చెప్పబోతున్నాను అని ట్వీట్ చేశాడు ఆయన. ట్వీట్ చేస్తే వెంటనే వైసీపీకి సంబంధించినటువంటి ట్రోల్ సైన్యం రంగంలోకి దిగి వైసీపీని రెడిక్యూల్ చేయడానికైనా నువ్వు 11 అనే పదం వాడేవని చెప్పి అన్నారు అని ట్రోల్ చేశారు అతను.
అంటే 11 అని ఎవరు ఏ సందర్భంలో మాట్లాడినా ఇప్పుడు 11 షో ఉంది అని అంటాడు ఎవరో సినిమా వాడు. అంటే నువ్వు కావాలని వైసీపీని రెడిక్యూల్ చేయడానికి అన్నావా మాట అంటే ఎలా ఉంటుంది? అది అర్థం లేని గొడవ. ఉమ్, ఈ ట్రోల్ సైన్యాలు ఏంటంటే ఏది దొరికితే దాన్ని పూచికి పొల్ల దొరికితే బ్రహ్మాస్త్రం చేయడానికి సిద్ధంగా ఉంటారు వీళ్ళు. వాళ్ళకి జీతాలు ఇస్తారు దానికి. కాబట్టి రాజకీయ పార్టీలకి అలాగే చాలా ఆర్గనైజేషన్స్కి ట్రోల్ సైన్యాలు ఉన్నాయి. వీళ్ళు వెంటనే పడిపోతారు మీద. ఇదొక ప్రమాదం నడుస్తోంది. ఈ గొడవ వేరు. ఈ గొడవ వేరు. తర్వాత ఇక్కడ గొడవ వేరు. ఇక్కడ ఈ థంబ్‌నెయిల్ గొడవ వేరు. అంటే మీరు అన్నారు కదా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, ఆ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. మాట్లాడకూడదు, డెఫినెట్‌గా వెళ్ళకూడదు. అభియోగాలు ఎవరి చేయకూడదు ప్రైవసీ అన్నట్టు. వాళ్ళకి ఆ ఉమ్, ప్రైవసీని గౌరవించాలి. రైట్ అండి. చూద్దాం అన్వేష్ విషయంలో ఏం జరుగుతుంది. తను అరెస్ట్ అవుతాడా? లేకపోతే తన వాదనలు వినిపిస్తాడా? ప్రూఫ్స్ చూపిస్తాడా? ఏం జరుగుతుందో అయితే మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.